పశ్చిమ గోదావరి జిల్లాలో అక్రమ మద్యంపై పోలీసులు భారీ చర్యలు చేపట్టారు. భీమవరం సబ్ డివిజన్ పరిధిలో నమోదైన కేసులకు సంబంధించిన స్వాధీనం చేసుకున్న అక్రమ మద్యం సీసాలను అధికారులు ధ్వంసం చేశారు. మొత్తం 210 కేసుల్లో స్వాధీనం చేసిన సుమారు 1300 అక్రమ మద్యం సీసాలను భీమవరం మండలం నాగిడిపాలెం గ్రామ శివారులో రోడ్డు రోలర్తో నాశనం చేశారు. దాదాపు 5 లక్షల రూపాయలు విలువైన ఈ అక్రమ మద్యం సీసాలను ధ్వంసం చేసినట్లు భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు తెలిపారు. అక్రమ మద్యానం తయారీ రవాణాపై కఠిన చర్యలు కొనసాగుతాయని అధికారులు హెచ్చరించారు. భీమవరం సబ్ డివిజన్లో డిస్ట్రక్షన్ ఆఫ్ లిక్కర్, డిపిఎల్, ఎన్డిపిఎల్, అరాక్ ఇవన్నీ కూడా ఒక టోటల్గా 1300 బాటిల్స్ ఉన్నాయి. ఇవన్నీ 210 కేసులు పెట్టారు. వీటన్నిటిని ఇక్కడ మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఈసీ గారు, తర్వాత మన ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, లోకల్ సిఏస్, ఎస్ఐస్ అందరూ కూడా, ఈవెన్ మన పొల్యూషన్ బోర్డు నుంచి మేడం అందరూ కూడా వచ్చారు. వీళ్ళ సమక్షంలో ఇవన్నీ డిస్ట్రక్షన్ చేయడం జరిగింది. సో ఇది మామూలుగా రొటీన్ ప్రాసెస్లో భాగం. మొన్నటి రోజు నర్సాపూర్లో చేశారు, తర్వాత ఇప్పుడేమో భీమవరం సబ్ డివిజన్ చేస్తున్నాం. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.